Okay, so let's start with Newton's laws of motion. ఎన్ని ఉన్నాయండి? హౌ మెనీ ఆర్ దేర్? 3. ఏంటో చెప్తారా? ఫస్ట్ లా ఏంటి? వాట్ ఈస్ దట్ ఫస్ట్ లా? ఫస్ట్ లా ఏంటి చెప్పు? వాట్ ఈస్ ఫస్ట్ లా? పెద్దగా బాడీకి ఫోర్స్ యాడ్ చేస్తున్నావు. ఓకే, ఇట్స్ కాల్డ్ లా ఆఫ్ ఇనర్షియా. అవునా? So it gives the definition of inertia. So body continues to be in a state of rest or uniform motion unless and until compelled by any external force. Okay. So దాన్ని ఒక ఈక్వేషన్ లాగా రాస్తే ఎట్లాగండి? As long as force is 0, velocity is a constant or momentum is a constant. More precise. As long as force becomes 0, momentum remains constant. Anche. So, second law. Second law ఏం చెప్పు? Rate of change of momentum is directly proportional to the force applied. Okay, rate of change of momentum is proportional to the force applied. So దీన్ని కొంచెం mathematical manipulations చేస్తే finally F is equal to dp by dt వస్తుంది. Okay, third law. Action is equal to minus reaction. F12 is equal to minus F21. There are two objects. One is applying force on another. The force applied by 1 on 2 will be equal and opposite to the force applied by 2 on 1. Okay. So అయితే ఇక్కడ ఒక చిన్న కన్ఫ్యూజన్ ఉంది. F is dp by dt. Rate of change of momentum. ఓకే, సో ఇప్పుడు ఇందులో ఒక స్పెషల్ కేస్ ఏం తీసుకుంటాను? ఇఫ్ ఫోర్స్ ఇస్ 0 ఏమవుతుందండి? Substituting on one side 0. One side 0 substitute చేస్తే ఏమొస్తుంది? dp by dt is 0. Otherwise p is constant. సో సెకండ్ లాలో వచ్చినటువంటి ఈక్వేషన్లో ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేస్తే వస్తున్నటువంటి రిజల్ట్ని ఏం చేస్తున్నారంటే we're defining it as a separate law and calling it as far more superior than the existing one. అంటే ఇక్కడ ఒక ఈక్వేషన్లో ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేస్తే ఒక స్పెషల్ కేస్ లాగా వస్తున్నటువంటి ఒక కండిషన్ తీసుకొచ్చి దాన్ని ఒక లా లాగా డిఫైన్ చేస్తున్నాము. దీనికన్నా గొప్పది దీని సెకండ్లో చూసేసి ఇది ఫస్ట్ లా అని చెప్తున్నాం. ఎందుకు వచ్చింది అలా? అంతే కదా, జస్ట్ ఒక చిన్న సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చే రిజల్టే కదా అది. అంతే కదండి. అండ్ సెకండ్ థింగ్,
ఈ ఈక్వేషన్ whenever you write a proportionalities రాసేటప్పుడు డిపెండెంట్ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఎక్కడ ఉంటుంది? వేరియబుల్స్ రెండు రకాలు అనుకున్నాం, డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్. సో ఇప్పుడు ఈ ఈక్వేషన్లో డిపెండెంట్ వేరియబుల్ ఏది, ఇండిపెండెంట్ వేరియబుల్ ఏది? ఫోర్స్ మారుస్తూ ఉంటే మొమెంటం మారిపోతుంది అనేది ఒక స్టేట్మెంట్. ఆప్షన్ డి దాని రివర్స్లో మాట్లాడితే మొమెంటం మారుతుంటే ఫోర్స్ మారిపోతుంది అనేది ఒక స్టేట్మెంట్. ఈ రెండిట్లో ఏది వ్యాలిడ్ అంటే విచ్ ఈస్ మీనింగ్ఫుల్? ఐఎమ్ అప్లయింగ్ ఫోర్స్, చేంజ్ ఇన్ మొమెంటం అంటే ఏంటి? వెలాసిటీ మారచ్చు, తగ్గచ్చు, పెరగచ్చు, తగ్గచ్చు. సో when I apply force, velocity is changing or momentum is changing, or when I change the momentum, force is changing. ఏది కరెక్ట్? ఫోర్స్ వల్ల మొమెంటం మారుతుందా, మొమెంటం వల్ల ఫోర్స్ మారుతుందా? ఫోర్స్ వల్ల మొమెంటం మారుతుంది. సో అప్పుడు ఏది డిపెండెంట్, ఏది ఇండిపెండెంట్, ఏది దేని మీద డిపెండ్ అవుతుంది? So momentum is dependent, force is independent variable. Okay. So ఈ proportionalities రాసేటప్పుడు ఎప్పుడైనా సరే, whenever you write these proportionality statements, you must keep the independent variable on right side and dependent variable on left side. Right side independent ఉండాలి, దీని మీద ఏం డిపెండ్ అవుతుందో అది లెఫ్ట్ సైడ్ ఉండాలి. ఓకే. సో దట్ ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్ ఈస్ సమ్ నెంబర్ ఏదో అనుకున్నారు. ఆ తర్వాత ఈక్వేషన్, నౌ దిస్ కమ్స్ ఇన్ టు ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఇక్కడ వరకు కాన్సెప్చువల్ ఈక్వేషన్ ఇది. ఈ తరువాత వన్స్ యూ ఫిక్స్ ద ప్రపోర్షనాలిటీ కాన్స్టెంట్, ఇట్ బికమ్స్ ఎ మ్యాథమెటికల్ ఈక్వేషన్. ఆ తర్వాత దాన్ని ఎటైనా మాడిఫై చేసుకోవచ్చు, ఎటైనా షఫల్ చేసుకోవచ్చు, షిఫ్ట్ చేసుకోవచ్చు. F is equal to K into dp by dt. That becomes dp by dt when F is 1 Newton, M is 1 kg, V is 1 meter per second, K becomes 1 unit. 1 న్యూటన్ ఫోర్స్ యూజ్ చేసినప్పుడు 1 kg మాస్లో 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ జనరేట్ చేయగలిగితే, చేంజ్ ఇన్ వెలాసిటీ, అప్పుడు ఉన్నటువంటి ఆ ముందున్నటువంటి నెంబర్ ఎంత వస్తే అంత, దాని మొత్తాన్ని ఒక యూనిట్ అన్నమాట. ఓకేనండి. లెట్స్ ఇప్పుడు ఈ రూమ్ లెంత్ ఎంత అంటే ఒక్కొక్కళ్ళు ఒక లెక్క చెప్తారు. 2 meters అను, 3 meters అను. లెట్స్ ఒక 3 meters ఉందనుకో, ఫుట్స్లో కౌంట్ చెప్తే ఒక 10 feet, ఇంకొకళ్ళు మెజర్ చేస్తే 12 feet వస్తుంది, రైట్. ఇంకొకళ్ళు మెజర్ చేస్తే ఒక 14 రావచ్చు. 3 meters. బట్ అప్పుడు దాని స్కేలింగ్ ఎట్లా చేయాలి? ఒకళ్ళు 10 అని చెప్తున్నారు, ఒకళ్ళు 12 అని చెప్తున్నారు, 14 అని చెప్తున్నారు. సో స్టాండర్డైజేషన్ ఏదో ఒక పాయింట్లో చేయాలి. సో కాబట్టి ఒక 1 meter అనే లెంత్ ఒక్కొక్కరికి 3 feet రావచ్చు, ఒకరికి 4 feet రావచ్చు, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద ఫీట్. ఆ ఫుట్ సైజ్ని బట్టి ఒక్కొక్క నెంబర్ వస్తుంది. సో దాన్ని స్టాండర్డైజ్ చేసేసి ఈ పర్టికులర్ లెంత్ ఇంత ఉన్నప్పుడు దీన్ని నేను 1 అనుకుంటాను. ఇంకొకళ్ళు ఏమన్నారు 3 feet అన్నారు, ఇంకొకళ్ళు 4 feet అన్నారు. బట్ ఐ కాల్ దట్ పర్టికులర్ స్టాండర్డ్ లెంత్ యాజ్ 1 unit, 1 meter అంటారు. ఓకేనండి. సో దట్ స్టాండర్డ్ ఈజ్ అప్లికబుల్ ఫర్ ఎవ్రీబడి. సో మీరు ఏ నెంబర్ చెప్పినా సరే
ఇన్ ద యూనిట్స్ ఆఫ్ దిస్ 1 మీటర్ లెంత్, ఈ స్టాండర్డ్ యూనిట్స్లో చెప్పండి అని చెప్తుంది. 1 or 2 అంటే ఇప్పుడు మన కరెన్సీ ఎక్స్చేంజ్లో కూడా అంతే కదండి, ఒక్కొక్క కంట్రీ ఒక్కొక్క కరెన్సీ ఎక్స్చేంజ్, ఒక్కొక్క కరెన్సీ ఉంది రైట్. మన యూఎస్ డాలర్స్ ఏదో 80, 85 ఇట్లా ఉన్నాయి, ఇంకొక సింగపూర్ డాలర్ 30, 50 మధ్యలో ఎక్కడ ఉంది. సో మనం ఎక్స్చేంజ్ మాట్లాడేటప్పుడు ఏం చెప్తాము, ఇన్ టర్మ్స్ ఆఫ్ మై యూనిట్స్ దిస్ ద నెంబర్, అండ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ యువర్ యూనిట్స్ గెట్ ఎ డిఫరెంట్ నెంబర్. ఆ స్టాండర్డ్ మనం ఫిక్స్ చేసేస్తాము. సో ఇక్కడ ఏదైతే నెంబర్ వచ్చిందో అంటే 1 న్యూటన్ ఫోర్స్, 1 kg మాస్, 1 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీ, ఇవన్నీ కూడా 111 అని తీసుకున్నప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ సర్టెన్ యూనిట్స్ ఇక్కడ ఏ నెంబర్ వస్తే దాన్ని 1 అనుకుంటాను. ఇందాక మీరు 3 feet అని చెప్పారు, నేను దాన్ని 1 యూనిట్ అంటాను. ఇంకొకళ్ళు ఎవరో 4 feet అని చెప్పారు, నేను దాన్ని కూడా 1 యూనిట్ అనే అంటాను. సో అక్కడ ఏ నెంబర్ వస్తే దాన్ని ఐ కాల్ ఇట్ యాజ్ 1 యూనిట్. ఎండ్ ఆఫ్ ద స్టోరీ. సో if I describe the story in terms of these units, there won't be any K in the story. So నేను ఆ స్టోరీ నారేషన్ అనేది కేజీలు, మీటర్లు, సెకండ్లు అని చెప్పేసి ఎంకేస్ యూనిట్లో చెప్తే కనుక ఆ కే అనే నెంబర్ ఉండదు. వేరే ఏదైనా యూనిట్లో చెప్తే ఇంకొక నెంబర్ రావచ్చు, అక్కడ 10 రావచ్చు, 5 రావచ్చు, 3 రావచ్చు, ఏదో ఒక నెంబర్ రావచ్చు. సెకండ్. So as long as I describe the story in MKS units, that K becomes 1. So the equation becomes F is equal to dP by dt. This is only in MKS units. Various units lo chepte variables. Right. So proportionality epudaina sare, you must remember this. Independent variable must be on right side, dependent variable must be on left side. And graph గీసేటప్పుడు కూడా same story is applicable. So now comes the question, why this? ఇందులో ఒక జస్ట్ ఒక సబ్స్టిట్యూషన్ చేస్తే వచ్చేటువంటి ఒక స్పెషల్ కేసుని తీసుకొచ్చి ఒక సపరేట్ లా అని ఎందుకు పెట్టుకున్నారు, దీనికన్నా గొప్పది అని చెప్పి హైయెస్ట్ ప్రయారిటీ దీనికి ఎందుకు ఇచ్చారు? డౌట్ రావాలి కదా, అంతే కదండి. రైట్. సో ఇప్పుడు ఇంతకీ కథ ఏంటి? న్యూటన్స్ లాస్ డీల్స్ విత్ ఏ కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఎక్కడైనా సరే ఒక కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్ గురించి మాట్లాడుతూ ఉంటాయి. ఫిజిక్స్లో మెజారిటీ ఆఫ్ ద సిచ్యువేషన్స్ కెన్ బి లింక్డ్ బై కాజ్ అండ్ ఎఫెక్ట్ రిలేషన్. ఇక్కడ ఇంతకీ కాజ్ ఏంటి, ఎఫెక్ట్ ఏంటి? కాజ్నే మనం ఇప్పటివరకు మాట్లాడుకుంది ఇండిపెండెంట్ వేరియబుల్ అని మాట్లాడుకుంటున్నాం. ఎఫెక్ట్ అనేది డిపెండెంట్ వేరియబుల్. సో నేను ఫోర్స్ అప్లై చేయడం అనేది కాజ్ అవుతుంది, కారణం అవుతుంది. ఎఫెక్ట్ ఏమొస్తుందంటే మొమెంటం మారిపోతుంది. ఓకే. సో నా ఇప్పుడు ఇక్కడ దీన్ని ఫిక్స్ చేయాల్సిన అవసరం ఏంటి? వెన్ దెర్ ఈస్ నో ఫోర్స్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ మొమెంటమ్ అనే ఒక స్టేట్మెంట్ నేను ఇస్తున్నాను. లేకపోతే ఏమవుతుంది? అసలు అలాంటి సిచ్యువేషన్స్ ఏమైనా వస్తాయి? వితౌట్ చేంజ్ ఇన్ ఫోర్స్ is there any situation where momentum changes or velocity changes? చిన్న సిచ్యువేషన్ తీసుకున్నాం. ఐమ్ ట్రావెలింగ్ అనే బస్సులో కూర్చొని ఉన్నాను, బస్ రెస్ట్లో ఉంది. as long as the bus is in rest, my velocity is 0, bus velocity is 0. ఇంకొక సిచ్యువేషన్, ద బస్ ఈజ్ మూవింగ్, ఐమ్ సిట్టింగ్ ఇన్ ద సేమ్ బస్, మై వెలాసిటీ ఈజ్ 0 ఇన్సైడ్ ద బస్. నేను బస్సులో కూర్చున్నంత వరకు నా వెలాసిటీ 0, నేను ఎర్త్ మీద ఉన్నంత వరకు నా వెలాసిటీ 0. ఐఎమ్ సిట్టింగ్ ఆన్ అ చైర్, లెట్స్ సే, బట్ ఎర్త్ ఈజ్ మూవింగ్. ద స్టోరీ ఈజ్ డిఫరెంట్. ఐఎమ్ నాట్ కన్సిడరింగ్ అబౌట్ దట్. As long as I'm in the system, I'm on earth, I'm sitting at a place, my velocity is 0. So as long as I'm sitting in a bus, even if it is moving, my velocity is 0.
రైట్ అండ్ దెర్ ఇస్ నో ఫోర్స్ యాక్టింగ్ ఆన్ మీ, నన్ను ఎవరు తోయట్లేదు, నెట్టట్లేదు, ఐఎమ్ సిట్టింగ్ ఫ్రీలీ. ఆల్ ఆఫ్ సడన్ బస్ బ్రేక్ చేశాడు. ఏమవుతుందంటే ఐ మూవ్ ఫార్వర్డ్ వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్. నన్ను ఎవరు ముట్టుకోవట్లేదు, నన్ను ఎవరు తోయట్లేదు, నెట్టట్లేదు. సో వితౌట్ ఎనీ ఎక్స్టర్నల్ ఫోర్స్ దర్ ఇస్ అ చేంజ్ ఇన్ మొమెంటం. అప్పటి వరకు 0 ఉన్న వెలాసిటీ ఇంకో ఏదో నెంబర్ వచ్చింది, 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ పర్ సెకండ్. ఎట్లా వచ్చింది? సో ఏంటండి, ట్రావెలింగ్ ఇన్ బస్ ఎట్లా కదా అలాగే. సో హియర్ బస్ వెలాసిటీ is 0, my velocity is 0. Another case, bus velocity is 50 kmph, my velocity is 0. సడన్ గా బస్ బ్రేక్ వేశారు, ఏమవుతుందంటే దెర్ ఇస్ ఎ చేంజ్ ఇన్ మొమెంటం. ఏమన్నారు ఇంకోసారి? ఓకే, బట్ ఆ బస్సులో కూర్చున్న వాడికి స్టోరీ ఏం తెలియదు కదా, ఏం జరుగుతుంది అనేది. అంతే కదండి, దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, సడన్గా పడిపోయాను. ఎందుకు అంటే ఎక్కువ కన్నా వచ్చి ఉండాలి, లేదు నా బాడీలో నాకు ఏదైనా ప్రాబ్లం అని వచ్చి ఉండాలి. రైట్? సో యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ నో ఎక్స్టర్నల్ ఫోర్స్. సో ఇప్పుడు నేను ఈ స్టోరీకి వాడు ఎందుకు ముందుకు పడిపోయాడు అన్నదానికి ఈ న్యూటన్స్ ఈక్వేషన్ వాడదామని ట్రై చేస్తున్నాను. ఏంటంటే when there is a force applied there will be change in momentum. బట్ ఇక్కడ ఏమైంది, ఫోర్స్ అప్లైడ్ ఈజ్ 0, చేంజ్ ఇన్ మొమెంటం ఈజ్ నాట్ 0. తేడాలు వచ్చేస్తాయి. Right? So I'm getting a change in momentum without application of force, where Newton's laws fail or Newton's laws need some correction. సో ఈ స్టోరీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే న్యూటన్స్ లాస్ ఫ్రేమ్వర్క్లో నాకు కుదరట్లేదు. ఓకే, సో దానికి కరెక్షన్ కావాలి. కరెక్షన్ కావాలంటే ముందు అసలు చెక్ పాయింట్ కావాలి. ఆ చెక్ పాయింట్ ఏంటంటే ఇది, యాజ్ లాంగ్ యాజ్ దెర్ ఇస్ నో ఫోర్స్ మొమెంటమ్ మస్ట్ బి 0. ఇఫ్ దెర్ ఈస్ ఎనీ మొమెంటమ్ చేంజ్ ఇట్ మస్ట్ బి యాడెడ్ యాజ్ ఎ కరెక్షన్. సపోజ్ ఇప్పుడు ఈ స్టోరీ ఒకడు స్టేషనరీ అబ్జర్వర్ బయట నిలబడి చూస్తూ ఉన్నాడు. వీడంతా రిపోర్ట్ చేస్తాడంటే వెలాసిటీ ఆఫ్ ద పర్సన్. ఫస్ట్ కేసులో 0 అని చెప్తాడు, సెకండ్ కేసులో $50 అని చెప్తాడు, 50 kmph. ఇంకొకడు ఇదే స్టోరీ ఒక 40 kmph బైక్లో ఫాలో అవుతున్నాడు బస్, లేదు జస్ట్ ఈజ్ పాసింగ్ బై ద సిచ్యువేషన్. వాడేం రిపోర్ట్ చేస్తాడు, పర్సన్ 2 ట్రావెలింగ్ అనే బైక్. సో వీడేం రిపోర్ట్ చేస్తాడు, కేస్ 1 -40. సో వీడి వెలాసిటీ 40 kmph అంటున్నాను. కేస్ 2 +10.
వాడు 10 kmph తో ముందుకు వెళ్తున్నాడని రిపోర్ట్ చేస్తాడు. రైట్? సో ఇప్పుడు సడన్ చేంజ్ వస్తే సిచ్యువేషన్ ఏంటి ఓవరాల్గా? సో వీ హ్యావ్ టు ఫిక్స్ దట్ రూల్. ఏంటండి, న్యూటన్ లాస్ ఎక్కడ పనిచేస్తాయి, ఏ సిచ్యువేషన్లో నేను అప్లై చేయొచ్చు అంటే దిస్ ఈస్ ద చెక్ పాయింట్. వెన్ దెర్ ఈస్ నో ఫోర్స్ దెర్ షుడ్ నాట్ బి ఎనీ చేంజ్ ఇన్ మొమెంటమ్. అలాంటి సిచ్యువేషన్లు వస్తే న్యూటన్ లాస్ పనిచేయవు అనే విషయం చెప్పటం కోసం దీనికి హైయెస్ట్ ప్రయారిటీ ఇవ్వడం జరిగింది. సో ఇట్ లుక్స్ యాజ్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈక్వేషన్. ఇట్ ఈస్ ద గైడింగ్ ప్రిన్సిపల్ ఫర్ వ్యాలిడిటీ ఆఫ్ న్యూటన్ లాస్. న్యూటన్స్ లాస్ ఎక్కడ పనిచేస్తాయి, ఎక్కడ ఫెయిల్ అవుతాయి అని చెప్పేటువంటి గైడింగ్ ప్రిన్సిపల్. అందుకని దానికి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చారు. సో ఆన్ ఎ మ్యాథమెటికల్ ఫుటేజ్ ఇట్ లుక్స్ లైక్ ఎ స్పెషల్ కేస్ ఆఫ్ ఎ పర్టికులర్ ఈక్వేషన్. అర్థమవుతుందండి? సో దట్ షుడ్ బి అండర్స్టూడ్. So Newton laws need a correction when this first law fails, right? Without application of force, if at all there is a change in momentum, that need to be corrected. Example ఏంటండి, when you are traveling in a lift suddenly stops. ఏమవుతుంది? You feel some jerk. Right? Otherwise, if the lift is moving up, you feel a lightweightness. So all these differences can be corrected if you consider the movement of the lift. So right. So what is the conclusion of the story? If we consider the braking force applied by the bus, then even if the applied force on the person inside the bus is 0, we get a clarification that why he has a jerk or a change in momentum. Okay, and so we need to add correction terms are the external forces out of the system, coming out of the system. If you consider that also, then Newton laws can be applied to this system. As simple as that. Okay, and so if you consider this also, then first law is validated again. Without application of force, there is no change in momentum. So bus ki brake వేయనంత వరకు వాడి వెలాసిటీలో ఎటువంటి చేంజ్ ఉండదు. 0 ఉంటే 0, 50 ఉంటే 50. If there is change in bus brakes, any force is applied, then there will be some change. Right? So done for now. Rest of the details we'll see in the next session. Yes, sir.